Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching ET Chat YouTube channel. I'm Bro Prasad. Friends, one of our subscribers, పైడిరాసు కర్ణం గారు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. సార్ ఇన్స్పైట్ అండ్ డిస్పైట్ గురించి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్కి సేమ్ మీనింగ్ అయితే ఉంటుంది. అంటే ఒకే ఒక మీనింగ్ తోటి ఈ టూ కనెక్టర్స్ ఆర్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని అయితే యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చేస్తామంటే యూజ్డ్ టు షో కాంట్రాస్ట్ వేర్ సంథింగ్ హ్యాపెన్స్ డిస్పైట్ ఆబ్స్టాకిల్స్. అంటే కష్టాలు ఉన్నప్పటికీ, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ, ఒక పని చేసే సిచ్యువేషన్లో మనం ఈ ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇవి ఒక నౌన్ కానీ, ఒక జెరండ్ని కానీ, ఆర్ ఒక ప్రొనౌన్ అయితే ఇవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈ నౌన్ ఎలా ఫాలో అయితే, ప్రొనౌన్ ఎలా ఫాలో అయితే, జెరండ్ ఎలా ఫాలో అవుతాయో ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ వీటిని మనం ఈవెన్ దోకి ఆల్టర్నేట్గా అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈవెన్ దో అన్నా, ఇన్స్పైట్ ఆఫ్ అన్నా, డిస్పైట్ అన్నా సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నా చూడండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఉంది. ఈ ఇమేజ్లో మనకు టూ యాక్షన్స్ అయితే సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఏంటి టూ యాక్షన్స్? ఇక్కడ రైన్ అయితే వస్తుంది చూడండి. యూ కెన్ నోటీస్ రైన్ వస్తుంది. ఈ రైన్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుతున్నారు. అంటే ఒక కాంట్రాస్ట్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది. ఏంటిది? వర్షం అనేది వస్తుంది. వర్షం వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. లేదా వర్షం పడుతున్నప్పటికీ కూడా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. లేదా వర్షం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. అంటే ఇలా ఏదైతే జరుగుతున్నటువంటి టూ యాక్షన్స్ ఉంటాయో ఆ టూ యాక్షన్స్లో ఒక కాంట్రాస్ట్ అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ కూడా ఉంటుంది. మరి దీన్ని ఏ విధంగా ఈ ఇన్స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ యూజ్ చేస్తూ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్. అంటే వర్షం ఉన్నప్పటికీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్. నెక్స్ట్ అలానే దీన్ని డిస్పైట్ యూజ్ చేస్తాం. డిస్పైట్ ద రెయిన్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్. డిస్పైట్ ద రెయిన్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్. అంటే వర్షం ఉన్నప్పటికీ వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇన్స్పైట్ ఆఫ్కి డిస్పైట్కి సేమ్ మీనింగ్, సేమ్ యూసేజ్ ఉన్నప్పటికీ ఒక స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఈ ఇన్స్పైట్తో పాటు మనం ఈ ఆఫ్ అయితే యూజ్ చేస్తున్నాం. అంటే ఇది ఇప్పుడు ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయితే అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్ డిస్పైట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ డిస్పైట్ అనే ఒక ప్రిపోజిషన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్పైట్తో పాటు మనం ఈ ఆఫ్ అయితే యూజ్ చేయకూడదు. అండ్ ఇన్స్పైట్తో పాటు మనం ఆఫ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రిపోజిషన్ ఆఫ్ యూజ్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ ద రైన్ అండ్ డిస్పైట్ ద రైన్, ఈ రెండింటికి కూడా సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. అండ్ మోరోవర్ ఆల్వేస్ ఫాలోడ్ ఏ నౌన్ అన్నాం. ఇక్కడ చూడండి, ద రైన్, ఈ రైన్ అనేది ఒక నౌన్ కాబట్టి ఈ నౌన్కి బిఫోర్ మనం ఈ ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. సో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, తన యొక్క ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటిది? ఐఎమ్ టైర్డ్. అంటే ఆమె అలసిపోయి ఉన్నారంట. అయినప్పటికీ కూడా ఆమె వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఏదో పని చేస్తున్నారు. షీ వాజ్ టైర్డ్ అండ్ షీ వాజ్ డూయింగ్ సంథింగ్. అంటే ఆమె అలసిపోయి ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ పని అయితే చేస్తుంది. మరి దీని ఇంగ్లీష్లో ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ టైర్డ్ షీ మేనేజ్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంటే అలసిపోయి ఉన్నప్పటికీ ఆమె ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయగలిగింది. నెక్స్ట్, డిస్పైట్ బీయింగ్ టైర్డ్ షీ మేనేజ్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటీస్ చేసినట్లయితే ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్, డిస్పైట్ బీయింగ్, ఈ బీయింగ్ అనేది ఏమవుతుందంటే ఒక జెరండ్ అవుతుంది. అంటే దీన్ని మనం వర్బల్ నౌన్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ వర్బ్తో పాటు మనకు ఐఎన్జీ ఫామ్ అయితే వస్తుంది. వీటిని మనం వర్బల్ నౌన్స్ అంటారు. అండ్ వీటిని ఎస్పెషల్లీ జెరండ్స్ అని చెప్పేసి మనం ఇంగ్లీష్ గ్రామర్లో చెప్తూ ఉంటాం. సో ఆమె అలసిపోయి ఉన్నప్పటికీ ఆమె ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫ్యూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నా చూడండి. నెంబర్ 1 ఎగ్జాంపుల్, కష్టాలు ఉన్నప్పటికీ వారు విజయం సాధించారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఇన్స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ దే సక్సీడెడ్. ఆర్ డిస్పైట్ ద డిఫికల్టీస్ దే సక్సీడెడ్.
డిస్పైట్ ద డిఫికల్టీస్ దే సక్సీడెడ్. సో ఇలా మనం ఇన్స్పైట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు ఆర్ డిస్పైట్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ ఉన్నప్పటికీ మనం మీటింగ్కి ఆన్ టైంకి చేరుకుంటాం. ట్రాఫిక్ ఉన్నప్పటికీ మనం మీటింగ్కి ఆన్ టైంకి చేరుకుంటాం. దీని ఇంగ్లీష్లో, ఇన్స్పైట్ ఆఫ్ ద ట్రాఫిక్ వీ విల్ రీచ్ టు ద మీటింగ్ ఆన్ టైం. వీ విల్ రీచ్ టు ద మీటింగ్ ఆన్ టైం ఇన్స్పైట్ ఆఫ్ ద ట్రాఫిక్. అంటే ట్రాఫిక్ ఉన్నప్పటికీ మనం మీటింగ్కి ఆన్ టైంకి చేరుకుంటాం. థర్డ్ ఎగ్జాంపుల్, అనారోగ్యంగా ఉన్నప్పటికీ అతను కాలేజీకి వెళ్ళాడు. అనారోగ్యంగా ఉన్నప్పటికీ అతను కాలేజీకి వెళ్ళాడు. మరి దీని ఇంగ్లీష్లో, డిస్పైట్ బీయింగ్ ఇల్ ఆర్ డిస్పైట్ బీయింగ్ సిక్. అంటే అనారోగ్యంగా ఉన్నప్పటికీ హీ వెంట్ టు కాలేజ్. హీ వెంట్ టు కాలేజ్ అంటే అతను కాలేజ్కి వెళ్ళాడు. లాస్ట్ ఎగ్జాంపుల్, సరైన సదుపాయాలు లేనప్పటికీ అంటే ప్రాపర్ ఫెసిలిటీస్ లేనప్పటికీ ఆమె కష్టపడి చదువుకుంది. ఆమె కష్టపడి చదువుకుంది. మరి దీని ఇంగ్లీష్లో, ఇన్స్పైట్ ఆఫ్ ద పూర్ ఫెసిలిటీస్. ఇన్స్పైట్ ఆఫ్ ద పూర్ ఫెసిలిటీస్ అంటే సరైన సదుపాయాలు లేనప్పటికీ షీ స్టడీడ్ హార్డ్. షీ స్టడీడ్ హార్డ్ అంటే ఆమె కష్టపడి చదువుకుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక కాంట్రాస్ట్ ఫామ్ని అంటే కష్టాలు ఉన్నప్పటికీ మరొక పని జరిగింది అని తెలిపే సందర్భంలో ఈ ఇన్స్పైట్ ఆఫ్ ఆర్ డిస్పైట్ అనే ఈ ప్రిపోజిషన్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ ప్రిపోజిషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి నా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అవర్ ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. బికాస్ ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అన్నింటిని కూడా మీ ముందుకు ఫ్రీగా తీసుకురాబోతున్నాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకేమైనా క్వరీస్ ఆర్ డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేనైతే ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.